రేపు తుది విడత ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎన్నికలు ఉన్న చోట అధికార పార్టీ కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఓటర్లను ప్రలోభాలకు గురి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అచ్చంపేట మండలం గణపూర్లో రాత్రి జరిగినటువంటి చీరల పంపిణీ కోసం, డబ్బుల పంపిణీ కోసం ఓ వాహనంలో కాంగ్రెస్ నాయకులు పెద్ద మొత్తంలో చీరలు, డబ్బులు తెస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులకు సమాచారం అందించినటువంటి ఘనపూర్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థితో పాటు బీఆర్ఎస్ నేతలంతా కూడా పోలీసులకు ఆ వాహనాన్ని కూడా పట్టించినటువంటి పరిస్థితి కనిపించింది. ఎలాగైనా గెలవాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ప్రలోభాలకు గురి చేస్తుండడంతో ప్రజలు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చేసిన మోసం చాలదా, పలువురు నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ప్రలోభాలకు గురి చేస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా స్థానికంగా ఉండే ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే అచ్చంపేట నియోజకవర్గంలోని అమరాబాద్ మండలం మాచారంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉడతనూరు లక్ష్మి తన అనుచరులతో కలిసి నిన్న సాయంత్రంలోపు ప్రచారం ర్యాలీ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా కాంగ్రెస్ సంబంధించినటువంటి కొంతమంది గూండాల వలె ప్రవర్తించి ఆ ర్యాలీ పైన దాడి చేసి అభ్యర్థితో పాటు అభ్యర్థి సోదరుడి పైన మరికొంతమంది పైన కూడా దాడి చేయడంతో వాళ్ళంతా కూడా ఆసుపత్రి పాలైనటువంటి పరిస్థితి కనిపించింది. ప్రజాస్వామ్యంలో ప్రలోభాలకు గురి చేయడమే కాకుండా ప్రత్యక్ష దాడులకు దిగడం దుర్మార్గం అని చెప్పేసి ఎవరైతే ప్రత్యక్ష దాడులు చేశారో వాళ్ళపైన చర్యలు తీసుకొని రేపు జరగనున్నటువంటి ఎన్నికల్లో తనకు రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉడతనూరు లక్ష్మి సంబంధిత అధికారులను కూడా కోరినటువంటి పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్ నాయకుల ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయని చెప్పేసి ఈ ఎన్నికలైనా కూడా సజావుగా నడపాలని చెప్పేసి కూడా ఆమె అధికారులను విన్నవించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది.